ఇది వ్యాపారం. మామ ఇప్పుడైతే మేము మళ్ళీ బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నాం. మేమైతే రోజు మార్కెట్కి వెళ్తున్నాం మామ, రోజు మార్కెట్కి వెళ్తున్నాం, వ్యాపారం అయితే చేస్తూనే ఉన్నాం. కానీ వీడియోస్ అయితే మాత్రం డైలీ పెట్టట్లేదు అంతే. ఒక్కో రోజు పెడుతున్నాం, ఒక్కో రోజు అయితే పెట్టట్లేదు. అదే డే బై డే గ్యాప్ ఇచ్చి అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మీకు కూడా డైలీ అదే కూరగాయలు, అదే మార్కెట్, అదే వీడియోస్ కదా, అందుకని చెప్పి నేనే కొంచెం తగ్గానమాట. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందులో అయితే కాదు, ఇప్పుడైతే మేము నర్సరీ దగ్గర పెడుతున్నాం కదా, అందుకని చెప్పి ఒక 4-5 రకాలైతే కూరగాయలు అయితే వేసి అయితే అమ్ముతూ ఉన్నామన్నమాట. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు 4-5 రకాలు వేస్తున్నాం. ఆ 4-5 రకాల్లో ఒక మూడు రకాలు అలా అయితే మనకి మళ్ళీ బ్యాలెన్స్ అయితే మిగులుతున్నాయన్నమాట. మొత్తం వేసిన సరికి అంతా అయిపోతుంది కదా, మళ్ళీ దాంట్లో ఎంతో కొంత మిగులుతుంది. మళ్ళీ అవి తర్వాత రోజు మళ్ళీ అవి కాకుండా వేరే ఐటమ్స్ ఇలా వేస్తుంటే ఏమవుతుందంటే మన దగ్గర ఒక 6-7 ఐటెంలు అయితే అయిపోతున్నాయి కూరగాయలు. అంటే ఒక ఇంచుమించు ఒక కూరగాయల షాప్లోకి అయితే అయిపోతుంది అన్నమాట. కానీ ఇంతకుముందు అలా ఉండేది కాదు, ఒకటి గట్టిగా వేస్తే 2 రకాలు అంతే, అంతకుమించి మనం వేసేవాళ్ళం కాదు. కాకపోతే అప్పుడు ఒక రకం వేసినా 2 రకాలు వేసినా కానీ అప్పుడే క్వాంటిటీ ఎక్కువ. అంటే ఇప్పుడు సరుకు మనం 400 కేజీలు అమ్ముతాం, 500 కేజీలు అమ్ముతాం, ఇలా కదా ఈ లెక్కలు అమ్ముతాం కదా. ఆ లెక్కలు లెక్కేస్తే మనం ఇంతకుముందే ఎక్కువ అమ్మేవాళ్ళం. ఒక రకం వేసినా 2 రకాలు వేసినా కానీ కనీసం ఒక 1/2 టన్ను పైన అయితే అమ్మేవాళ్ళం. కానీ ఇప్పుడైతే ఎంత గింజుకున్నా కానీ ఒక 200 కిలోల పైన అయితే అమ్మలేకపోతుంది అన్నమాట. అదే అన్సీజన్ కదా, అందుకని మనం అయితే మార్కెట్లోకి వచ్చేసి మనం రాగానే మిర్చి అయితే చూసాం. మిర్చి అయితే చాలా బాగుంది, కానీ రేట్ అయితే మాత్రం 22 రూపాయలు చెప్తున్నారు. 22 రూపాయలైనా కానీ కొంచెం బస్తాలు తడిపేసి ఉన్నాయి, అందుకని చెప్పి నేనైతే వేసుకోలేదు. ఈ కీరా వచ్చి మనకి 16 రూపాయలు కిలో అయితే చెప్తున్నారు మామ, కేజీ 16 రూపాయలు, దాన్ని బట్టి అయితే వేస్తారన్నమాట. కానీ కీరా క్వాలిటీగా ఉందిరా, అందుకే 16 రూపాయలు, లేదంటే అంత రేట్ అయితే లేదు కీరా అయితే మార్కెట్లోకి రాగానే. ఇప్పుడు మీకు 2 చూపించాను కదా, అవి 2 అయితే మీ స్టార్టింగ్లో ఆగినప్పుడు అన్నమాట. ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి మామ, నేను ఎప్పుడు వెళ్ళే చోటకైతే మార్కెట్లో అయితే వెళ్తా ఉన్నాను. ఇప్పుడైతే మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, అందుకని చెప్పి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇవాళ కొంచెం ఎర్లీగా మార్కెట్కి అయితే వచ్చాం. ఈ బెండకాయ చూడండి మామ, కానీ ముదురులు ఉన్నాయన్నమాట. దీని నిండా ముదురులే, కాయ చూడండి ఎంత ఉందో, ముదురులు అన్నమాట కాయ అంతా. అందుకని చెప్పి నేను రేటు కూడా అడగలేదు ఇంక ఈ బెండకాయ అయితే. ఈ టమాటా చూడండి, టమాటా అయితే చాలా బాగుంది. 260 రూపాయలు అయితే ట్రే చెప్తున్నారు, కానీ 260 రూపాయలు తగ్గట్టుగానే ఉంది. కానీ కింద ఎలా ఉంటుంది పైన అలా ఉంటుందని ఏం చెప్పలేము ట్రే. మా ఇక్కడ కింద పేర్చేప్పుడు మాత్రం టమాటా భలే ఉంటుంది మామ. మనం పట్టుకెళ్ళిన తర్వాత అసలు 50-50 కూడా అయిపోద్ది ఒక్కొక్కసారి అయితే బాగానే ఉంటుంది. బజ్జీ మిరపకాయ చూడండి మామ, చాలామంది అడుగుతూ ఉన్నారు బజ్జీ మిరపకాయ చూపించని చెప్పి. ఇదిగో మామ బజ్జీ మిరపకాయ, ఇదైతే మాత్రం కేజీ 30 రూపాయలు చెప్తున్నారు. కానీ ఇదైతే కాయ అయితే మాత్రం ఫుల్ క్వాలిటీగా అయితే ఉంది, ఎక్సలెంట్ ఉంది కాయ అయితే. కానీ కాయ కూడా చాలా పెద్దగా ఉంది. బీరకాయ చూడండి, బీరకాయ కూడా చాలా బాగుంది. ఇదైతే మనకి 35 రూపాయలు కిలో అయితే చెప్తున్నారు మామ బీరకాయ. నేనైతే వేయలేదు, బీరకాయ అయితే మాత్రం బాగుంది. కానీ 35 రూపాయలు కిలో కదా, మనం పట్టుకెళ్తే కనీసం 60 రూపాయలు అమ్మాలి, అందుకని చెప్పి నేనైతే బీరకాయ అయితే వేసుకోలేదు. ఆ తర్వాత అలా తిరుగుతూ ఉండగా మనకైతే ఈ సొరకాయ కనిపించింది మామ. ఈ సొరకాయ అయితే కేజీ 20 రూపాయలు చేసి అయితే అమ్ముతున్నారు. అంటే కేజీ లెక్క అసలు అమ్మరు, కానీ ఇదైతే కేజీ 20 రూపాయలు చేసి అయితే అమ్ముతున్నారు. మనకైతే కవర్ అమ్ముతారు కదా, మేము కవర్ కొంటూ ఉంటాం. ఇదైతే కేజీ 20 రూపాయలు. 3 కాయలు అయితే తూగుతున్నాయి మామ ఈ కేజీకి అయితే, దాన్ని బట్టి కాయ ఎంత అయిందో లెక్కండి. ఇప్పుడు మిర్చి చూడండి, ఇదైతే మాత్రం మిర్చి ఫుల్ క్వాలిటీగా ఉంది, అందుకే 26 రూపాయలు అయితే చెప్తున్నారు మిర్చి. నేనైతే దాని జోలికే పోలేదు. తర్వాత ఈ మిర్చి చూసాను మామ, ఇక్కడైతే 2-3 రకాల క్వాలిటీలు అయితే ఉన్నాయి. 22 రూపాయలు ఉంది, 20 రూపాయలు ఉంది, 17, 18, 6 టైప్ కూడా ఉంది ఇక్కడ మిర్చి అయితే 3 రకాలు ఉన్నాయి, కానీ 3 వైటే. నేనైతే ఇక్కడ కూడా మిర్చి అయితే తీసుకోలేదు, తర్వాత చూద్దాంలే అని చెప్పి ఇంకా ముందుకెళ్ళాను. బెండకాయ చూడండి మామ, ఇక్కడైతే మాత్రం ఇది ఫుల్ క్వాలిటీ బెండకాయ అయితే ఉంది. ఇదైతే బెండకాయ చాలా బాగుంది, క్వాలిటీగా ఉంది. అందుకే ఇదైతే మనకి 18 రూపాయలకి అయితే వస్తుంది అన్నారు. 18 రూపాయలు అంటే మంచి రేటే. బెండకాయ కూడా చాలా బాగుంది, అయినా కానీ వేయలేదు. నేనైతే ఇంకా ముందుకు పోతా ఉన్నాను మార్కెట్లో. ఇది చూడండి మామ, మేమైతే ఆ కాకరకాయ అంటాం, మీరు ఏమంటారు దీన్ని అడవి కాకరకాయ అని కొంతమంది అంటారా. ఇదైతే మార్కెట్లో కనిపించింది మామ, ఇదైతే కేజీ 80 రూపాయలు అయితే చెప్తున్నారు. అదైతే మాత్రం చాలా బాగుంది. నేను ఎప్పుడు బండి మీద వేయలేదు, దాన్ని ఎప్పుడు కనీసం కొనలేదు. ఈ బీరకాయ చూడండి, ఇదైతే బీరకాయ బాగానే ఉంది మామ చూడడానికి. అంటే కలర్ చూస్తే ముదిరిపోయినట్టు ఉంది, కానీ కాయ అయితే మాత్రం చాలా బాగుంది ఇక్కడ. అందుకని చెప్పి నేనైతే ఇది ఒక బ్యాగ్ అయితే వేసాను. మన కేజీ వచ్చేది ఈ బీరకాయ 15 రూపాయలు అయితే పడింది మామ బీరకాయ. కానీ చూడడానికి యావరేజ్గా ఉంది, చూద్దాం మరి. నేనైతే 2 బస్తాలు మిర్చి వేసాను, 3 ట్రేలు టమాటా వేసాను, ఓ బీరకాయ బస్తా వేసాను, బెండకాయ బస్తా ఒకటి వేసాను మామ. బెండకాయ కూడా బాగానే ఉంది, అదైతే మన కేజీ 10 రూపాయలు. మిర్చి అయితే 17 రూపాయలు. టమాటా ట్రే వచ్చి మనకి 25 కేజీల ట్రే ఇది టమాటా ట్రే. ఆ టమాటా ట్రే వచ్చి మనకి 180 రూపాయలు అయితే టమాటా ట్రే అయితే పడింది అనమాట. ఇవన్నీ వేసుకుని నేనైతే మార్కెట్ నుండి అయితే బయటకి అయితే వెళ్ళిపోతున్నాను మామ. ఇవాళ మార్కెట్ కొంచెం ఎర్లీగా వచ్చాను, అలాగే కొంచెం ఎర్లీగా కూడా అయిపోయింది అనమాట. చాలా స్పీడ్గా అయిపోయింది మామ ఈరోజు మార్కెట్ అయితే. నేనైతే పెద్దగా ఎక్కడ తిరగలేదు, ఎందుకంటే 4 వీధులు తిరిగినా, ఒక వీధి తిరిగినా ఇంచుమించు సరుకు అయితే ఒకటే ఉంటుంది. పెద్ద క్వాలిటీలు అయితే డిఫరెన్స్ ఏమి ఉండవు. రేటు కూడా ఇంచుమించు ఒక 2 రూపాయలు అటు ఇటులో ఒకటే రేటు ఉంటుంది మార్కెట్ అంతా కూడా. ఏంటంటే మనకు అలవాటైన వీధిలోకి అయితే వెళ్ళి కొనుక్కుని అయితే వచ్చేస్తామాట. ఈ మార్కెట్లో 4 వీధులు ఉంటాయి మామ. ఈ మార్కెట్ అంతా ఒక రౌండ్ వేసామంటే కాళ్ళు 2 పడిపోతాయి అన్నమాట. కాళ్ళు ఆగితే నిజంగా అంత పెద్ద మార్కెట్ అయితే ఉంటుంది ఇది. అందుకని చెప్పి నేను ఎప్పుడు ఒకే వీధిలో వెళ్తాను, లాస్ట్ వీధి, ఆ వీధిలోనే వెళ్ళి నేనైతే సరుకు అయితే వేసాను అనమాట. ఈ రోజైతే 4 రకాలు వేసాము. మన దగ్గరేమో ఆల్రెడీ బంగాళదుంప ఉంది, దోసకాయ ఉంది, దొండకాయ ఉంది. అవైతే మనం నిన్న వేసాం కదా, అదే మీకు చూపించలేదు. నిన్న అయితే మేమైతే అవి వేసామన్నమాట. దొండకాయ ఒకటి, దోసకాయ ఒకటి,
ఇంకా ఆలు ఒకటి, ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. బెండకాయ కూడా కొంచెం బ్యాలెన్స్ ఉంది. వాటితో కలుపుకుంటే ఇంచుమించు ఒక 7-8 రకాలు అయితే మన దగ్గర ఈ రోజు అయితే అయిపోయినాయి మా. 7-8 రకాలు అంటే మరి చూద్దాం. ఎందుకంటే కస్టమర్ వచ్చారంటే ఇప్పుడు ఒకటే రకం వేసి ఉంటే 30 రూపాయలు వెళ్ళిపోతున్నారు. అయితే మనకి ఒక 4-5 రకాలు ఉన్నాయంటే కనీసం ఒక 50 రూపాయలు 100 రూపాయలు బిల్ అయితే చేస్తున్నారు అనమాట. అందులోకి కొంచెం చిన్న రోడ్డు కదా మేము పెట్టింది, అందుకని చెప్పి 4-5 రకాలు అయితే వేయాల్సి వస్తూ ఉంది. ఇప్పుడైతే మేము నర్సరీ దగ్గర అయితే పెడుతున్నాం కదా. ఈ నర్సరీ కూడా మా బావదే, అంటే మా బావ నర్సరీలో అయితే మేము పెడుతున్నాం. అదే నర్సరీ బయట రోడ్డు మీద. ఆ రోడ్డు మీద పెడుతుంటే మా ముందు ఒక షాప్ అయితే ఉంది మా, వాళ్ళకి అడ్డొచ్చేస్తుందంట. అంటే మేము పెట్టేది మా సైట్లోనే. కాకపోతే ఏంటంటే ఈ కూరగాయలు కొనడానికి ఆపే కస్టమర్ అయితే వాళ్ళ షాప్ ఎదురుగా రోడ్డు మీద అయితే ఆగుతున్నారంట. అందుకని చెప్పి ఇక్కడ కూడా పెట్టడానికి కుదరదు, ఇక్కడ నుంచి కూడా తీసి అంటున్నాడు. అసలు మన పరిస్థితి ఏంటి ఏం అర్థం కావట్లేదు. ఎక్కడ పెట్టినా కానీ ఏదో పగ వెంటాడుతున్నట్టు అయితే ఉంది మా సైట్లో. అదే మా నర్సరీ తిన్నాగా మేము బండి పెట్టుకున్నా కానీ రోడ్డు మీద ఆగుతున్నాయి. పోనీ వాళ్ళ సైట్లో ఆగట్లేదు, చేయట్లేదు. అయినా కానీ ఇక్కడైతే బండి పెట్టొద్దు, నువ్వు బండి పెట్టడం వల్ల ఒక కూరగాయలు కొనేవాళ్ళు వస్తుంటే మా సైట్లో వెహికల్ ఆపి కూరగాయలు కొనుక్కుంటున్నారు అంటున్నారు. మా వీళ్ళైనా రెస్టారెంట్కి వస్తున్నారు, 1-2 గంటలు కూర్చొని తినడానికి, లేదంటే ఏదైనా బార్కి వెళ్తే 2-3 గంటలు కూర్చొని తాగడానికి. అలా అయితే కాదు కదా. కూరగాయలు ఎంతసేపు కొంటారు, కస్టమర్ వచ్చాడంటే ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు. ఈ గ్యాప్లో అదో కేజీ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంతేగాని ఇక్కడైతే ఉండి గంటలు అయితే కూర్చోరు కదా. అయినా వాళ్ళకి సంబంధం లేదు, రోడ్డు మీద అయితే పెట్టుకుని అమ్ముకుంటున్నాం. అయినా కానీ ఇక్కడ కూడా పెట్టొద్దని. ఎందుకంటే మీకు చూపిస్తాను వీడియోలో. మేము కూడా బండి పెట్టాం కదా, అక్కడ ఒక గొయ్యి అయితే తీశారు మా మున్సిపాలిటీ వాళ్ళు. అంటే అక్కడ ఏదో డ్రైనేజ్ గురించి దేని గురించో మొత్తం మీద ఒక పైప్ లైన్ గురించి ఒక గొయ్యి అయితే తీశారు. ఆ గొయ్యి ఏమో పూడ్చట్లేదు. అందుకని చెప్పి మాకు నర్సరీ ఎదురుగా గొయ్యి అయితే అడ్డొచ్చిందన్నమాట. దానివల్ల బండి అయితే కొంచెం వెనక పెట్టాల్సి వచ్చింది. లేదంటే మేము నర్సరీలోనే పెట్టుకుందాం, కానీ దానివల్ల కొంచెం వెనక్కి అయితే పెట్టాల్సి వచ్చింది. ఆ వెనక్కి పెట్టడం వల్ల వెహికల్స్ మా దాంట్లో ఆగిపోతున్నాయి, నువ్వు ఇక్కడ పెట్టొద్దు, ఇదే గొడవ. మనకైతే మాత్రం ఈ బండి పెట్టుకుని అమ్ముకోవడానికి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది మామ. సరికైతే బండి మీద వేసుకున్నాం, మొత్తం బండి అయితే పేట్ చేసుకున్నాం. ఇక మామ ఇన్ని రకాలైతే ఉంది. బంగాళదుంప ఉంది, టమాటా ఉంది, దొండకాయ ఉంది, దోసకాయ ఉంది, బెండకాయ ఉంది, మిర్చి ఉంది, బీరకాయ ఉంది. ఇన్ని రకాలైతే వేసి మనం అయితే అమ్ముతున్నామంట. ఇన్ని రకాలు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కౌంటర్ అయితే ఆటోమేటిక్గా పెరుగుతుంది. దాన్ని బట్టి మీకు ఈరోజు వీడియోలో అసలు వ్యాపారం ఎలా జరిగింది ఏంటి అనేది అయితే అర్థమైపోద్ది. ఇంకా సొరకాయ కూడా ఉంది మామ. నిన్న అయితే 2 కవర్లు సొరకాయ వేసాం. మనకి సొరకాయ కవర్ వచ్చి మీద నిన్న 100 రూపాయలు అయితే పడింది అనమాట. అంటే 15 కాయలు ఉంటాయి, దాంట్లో 15 కాయలు కవర్ అయితే మనకి 100 రూపాయలు అయితే పడింది. 2 కవర్లు అయితే వేసారు నిన్న. మేమైతే ఈ సరుకు అయితే పే చేసుకుని చూస్తున్నాం. కానీ వ్యాపారం అయితే మాత్రం మేము బండి పెట్టేసరికి 11 అయింది మామ. కానీ అప్పటికి ఇంకా పెద్ద ఏమి అందుకోలేదు. ఈ లోపు ఫస్ట్ బోనియే ఒక 18 కేజీలు మిర్చి అయితే వేసాము. ఇదిగో మూట కట్టుకుంటున్నారు కదా, ఒక 18 కేజీలు మిర్చి అయితే వేసామట. ఈ 18 కేజీలు మిర్చి మనం ఎలా వేసామంటే 35 రూపాయలు రేట్ చేసి అయితే వేసామట 18 కేజీలు. ఈ 18 కేజీలు మిర్చి వేసిన తర్వాత మనకైతే వ్యాపారం ఈరోజు బాగానే ఉంటుందని అయితే అనిపించింది మామ. ఎందుకంటే ఆ సింగిల్ బిల్లే 600 అయింది మనకి. ఆ తర్వాత కూడా కొంచెం ఎండ ఎక్కువ ఉంది ఈరోజు అయితే. దానివల్ల కస్టమర్లు కూడా సింగిల్గా ఒకటి కింద అయితే అలా వస్తూనే ఉన్నారు. గ్యాప్ అయితే లేదు కానీ వస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం పూట వ్యాపారం ఎప్పుడు కూడా మీకు తెలుసు కదా, డల్గానే ఉంటుంది. సాయంత్రమే కొంచెం బిజీగా అయితే ఉంటుంది మామ. ఎర్లీ మార్నింగ్ ఏంటంటే హైదరాబాద్ టౌన్లో జనం ఎంతసేపు ఈ ఆఫీసులు, స్కూళ్ళు, ఏదో ఒక పని ఈ హడావుల్లో ఉంటారన్నమాట పొద్దున్న అంతా కూడా. కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఫ్రీ అవుతారు కదా ఇళ్ళకి వెళ్ళేటప్పుడు. ఇలాంటప్పుడు మనకి వ్యాపారం అయితే జరుగుతూ ఉంటుంది. ఇదే చెప్పాను కదా, డ్రైనేజ్ తవ్వారు మామ. మా నర్సరీ ఎదురుగానే తవ్వారు దీన్ని అయితే పూడ్చట్లేదు. దీన్ని పూడిస్తే మనం ఆటో ముందుకు పెడితే మనకైతే ఏ ఇబ్బంది ఉండదన్నమాట. అది పూడ్చట్లేదు. ఇంచుమించు ఒక 15 రోజులు అయిపోయింది తవ్వి. ఇంకా వస్తున్నారో చూసుకుంటున్నారో పూర్తి చేస్తాం అంటున్నారు, కానీ దాన్ని అయితే పూడ్చట్లేదు అన్నమాట. దానివల్ల మాకు ఈ బండి పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అయింది. ఎలా అయితేనో రోడ్డు మీద తీసేసిన తర్వాత మనకి ఇక్కడ కూడా మనకి వ్యాపారం అయితే స్లోగా అందుకుంది మామ. ఎందుకంటే కనీసం 3,000 రూపాయలు అయితే అమ్ముతుంది. 3,000 నుంచి ఒక 4,000 అలాగైతే అమ్ముతుంది. మీకు ఇంతకుముందు అంటే గత 4 వీడియోస్ నుంచి చూసారు కదా, ఒక 3,000 4,000 వ్యాపారం అయితే జరుగుతూనే ఉంది. ఆ తర్వాత మళ్ళీ 28 కేజీలు మిర్చి అయితే ఇంకొకరికి ఇచ్చామా. 28 కేజీలు మిర్చి. ఈ మిర్చి అయితే మనం 30 రూపాయలు రేట్ చేసి అయితే ఇచ్చామట ఈ 28 కేజీలు. దానివల్ల ఒక బస్తా అయితే మనకి వెళ్ళిపోయింది మామ. మనం 17 రూపాయలు కొన్నాం కదా, ఇదైతే 30 రూపాయలు. ఇంకొకరు పట్టుకెళ్ళిన వాళ్ళకి అయితే 35 రూపాయలు. మనకైతే పర్లేదు, కొంచెం ప్రాఫిట్ అయితే. 2 బస్తాలు వేసాం మనం మిర్చి. దానివల్ల ఇవి అయితే బయటకి అయితే ఇచ్చేసామట. 2 బస్తాలు మిర్చి కూడా అమ్మలేకపోతున్నాం. ఆ తర్వాత మనకి పాత బెండకాయ ఉందంటే ముందు రోజు బెండకాయ, ఈ రోజు వేసిన బెండకాయ కాకుండా ముందు రోజు వేసిన బెండకాయ అయితే ఉందన్నమాట. ఆ బెండకాయ అయితే ఒక 15 కేజీలు అయితే ఆ బెండకాయ కూడా పట్టుకెళ్ళారు. అదైతే మనం 15 రూపాయలు రేట్ చేసి అయితే ఇచ్చామట. ఇదైతే మనకి ఈ రకంగా అయితే మనకి పాత సరికి అయితే వదిలిపోయింది మా. మిర్చి అయితే ఈ రోజే, బెండకాయ అయితే మాత్రం ముందు రోజు అనమాట. అదైతే 15 రూపాయలు రేట్ చేసి అయితే పట్టుకెళ్ళిపోయారు. ఈ రోజు వ్యాపారం అయితే మాత్రం సాయంత్రం అయ్యే కొద్దీ పెరిగింది మామ. మన దగ్గర ఒక చెరుకు బండి పెట్టారు. మన వ్యాపారం కంటే ఆడ వ్యాపారమే బాగుంది మామ మన మీద.
చాలా రోజుల తర్వాత ఈ రోజు అయితే మాత్రం వ్యాపారం అయితే గ్యాప్ లేకుండా జరిగింది మామ. ఎంతో కొంత అమ్ముతానే ఉంది, అసలు గ్యాప్ లేదు, అమ్ముతానే ఉందన్నమాట. ఎందుకంటే మన బండి దగ్గర ఇంచుమించు 7-8 రకాలు అయితే ఉన్నాయి కదా, దానివల్ల వ్యాపారం అయితే మాత్రం అస్సలు ఆగలేదు, అలా అమ్ముతానే ఉంది. మా నాన్నకైతే గ్యాప్ లేదు ఈ రోజైతే. ఇదైతే చాలా చిన్న రోడ్డు మామ. మళ్ళీ వీడియో చూసి మళ్ళీ నా వెనకాల బళ్ళు పెట్టుకుని అయితే తయారవ్వకుండా. ఇక్కడైతే మాత్రం ఏదో ఒక బండికి మాత్రం వ్యాపారం అయితే జరుగుతుంది. ఏదో 4,000-5,000 అలా అయితే అమ్ముతుంది. ఇది గట్టిగా అమ్మితే 4,000-5,000, అంతేగాని వేరే అంత బిజీగా అయితే అమ్మేది మామ. మళ్ళీ నా వీడియో చూసి మళ్ళీ మీరు నా వెనకాల బళ్ళు పెట్టుకుని అయితే తయారవుతుందన్నమాట. అలా అయితే నా వెనకాల అయితే ఎవరు రాకండి, ఎందుకంటే వచ్చిన మీకు అయితే పెద్దగా ఏం వర్కౌట్ అవుతుంది. నైట్ అయితే 8:30 అయితే అయింది మామ. ఇప్పుడైతే టైం వ్యాపారం అయితే మాత్రం స్పీడ్గానే ఉంది. సరికి అయితే ఇంచుమించు అయితే మన దగ్గర ఉన్నాయి అయితే కొంచెం వేసాం కదా, అదైతే మనకు క్లియర్ అయిపోయింది. అసలు ఈరోజు ఎంతమంది ఏంటి అనేది అయితే చూద్దాం మామ. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే ఒక లైక్ చేయండి మామ. మనకి క్యాష్ వచ్చి 2,900 అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 4,095 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది. ఈ మధ్యకాలంలో ఇదే హైయెస్ట్ ఫోన్పే. మనకైతే 4,095 అయితే ఫోన్పేలో పడింది. క్యాష్ వచ్చి 2,900 అయితే క్యాష్ అమ్మింది. మొత్తం కలిపి 6,995 రూపాయలు అయితే అమ్మకం మామ. దాంట్లోంచి 3800 అయితే సరుకు అయింది. అవన్నీ తీసేస్తే మనకి 3195 అయితే మనకి మిగిలింది మామ. ఈ 3195లో ఆటోకి కవర్లకి అన్నీ తీసేగా మనకి ఒక 2,500 రూపాయలు అయితే వర్కౌట్ అయింది. ఈ రోజు వేసిన సరుకులో ఒక్క బీరకాయ ఒకటే మైనస్ మామ. ఎందుకంటే అది ఒకటి డబ్బులు అయినాయి అంతే, కానీ దాని మీద అయితే మనకి ఎటువంటి లాభం అయితే రాలేదన్నమాట. ఎందుకంటే ఆ బీరకాయ అసలు చూసినప్పటిలాగా అయితే లేదు, మనం చూసిన తోటి మనకు వచ్చిన సరుకు ఒకటి, అందువల్ల అది ఒక్కటే డబ్బులు అయినాయి. మిగిలిన అన్నీ కూడా ఈరోజు చాలా బాగా వ్యాపారం అయితే జరిగిందన్నమాట. ఇది మామ ఈ రోజు వీడియో అయితే. మళ్ళీ రేపు పొద్దున అయితే బోయినపల్లి మార్కెట్కి వెళ్తే ఏదో ఒక సరుకు వేస్తే అయితే కలుద్దాం. సరే మరి ఉంటాం, మరి బాయ్. ఇది వ్యాపారం.